అందరికి నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చి అలసంద వడలు. సాధారణంగా వడలు నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి, కానీ మనం ఈ పద్ధతిలో తక్కువ నూనెతోనే స్పైసీ, క్రిస్పీగా కరకరలాడే అలసంద వడలను తయారు చేసుకోవచ్చు. అలసంద వడలకు ఒక చిన్న గ్లాస్ తీసుకోండి. అలసంద రాత్రంతా లేదా కనీసం 8 గంటల నీటిలో నానబెట్టుకోండి. ఇలా నానిన తర్వాత 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అనేది తీసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో అలసందాలు వేయండి. ఇలా రుబ్బిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత అవసరమైతే 1-2 స్పూన్లు వాటర్ మాత్రం వేసుకోండి. ఒక బౌల్ తీసుకోండి. మన గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే 2-3 చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. మీకోసం ఒక చిన్న చిట్కా: పిండిలో ఎక్కువగా వాటర్ వేసినట్లయితే వడలు కరకరలాడవు. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ముద్దలా చేసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసి మధ్య మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేగించండి. ఇలా లో ఫ్లేమ్లో వేగించండి. చూడండి, వడ అనేది ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వేగించిన వడలను టిష్యూ పేపర్ మీదకు తీసుకోండి. అంతేనండి, రెడీ. కరకరలాడే స్పైసీ అలసంద వడలు రెడీ. ఇది పల్లీల చట్నీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.